అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు సరిత అండి. అమ్మా ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్. ఏంటి ఎలా ఉందమ్మా పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం? ప్రజలు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ గానే ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో చాలా బాగుంది. అంటే ప్రజల్ని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం నాయకులు అంటున్నారు. ఎవరన్నారండి ఆ మాట? వైసీపీ నాయకులు అంటే సరిపోద్దా? ప్రజలు మేము చెప్పాలి. ప్రభుత్వం అనేది ఎలా ఉన్నది, ఎలా జరుగుతున్నది అనేది మేము చెప్పాలి. కానీ నాయకులు వాళ్ళు చెప్పేది ఏముంది? పథకాలన్నీ బాగానే అందుతున్నాయండి. మాకు అందుతున్నాయి పథకాలు, మేము తీసుకుంటున్నాము. ఈ రోజున మా పిల్లలకు కూడా మంచి మంచి పథకాలు వచ్చాయి, మంచి మంచి ఇండస్ట్రీలు వస్తున్నాయి. బాగుంది, మాకు పరిపాలన చాలా బాగా నచ్చింది. వైసీపీ నాయకులు డెవలప్మెంట్ ఏం చేయట్లేదు, దోచుకున్న కాన్సెప్ట్ నడుస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. అది వాళ్ళకి అలవాటు అండి, దాచుకోవడం దోచుకోవడం వాళ్ళకి అలవాటు వైసీపీ వాళ్ళకి. టీడీపీ వాళ్ళు కష్టపడి పని చేస్తారు, కావాల్సింది మాకు అందజేస్తున్నారు తప్ప అలాంటిది ఏం లేదు. మంచిగా ఉంది, ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తానని చెప్పి అంటున్నారు. చంద్రబాబుకి సినిమా చూపిస్తానని చెప్పి కూడా అంటున్నారు. ఏంటి సినిమా చూపిస్తారులేండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఎవరు సినిమా చూపిస్తారో అప్పుడు చూపిస్తారు. ఇప్పుడు అనుకుంటే ఎలాగా? ఆ టైం రావాలి కదా, సినిమా ఎవరు చూపిస్తారో అప్పుడు చూస్తారు. అంతే, ముందే అనుకోవడం ఎందుకు? సినిమా చూపిస్తారంటే ఇప్పుడు ప్రజలే చూపించాలి. సినిమా ఎవరు చూపిస్తారు? ప్రజలు ఎవరు బాగా చేస్తున్నారో ఎవరు చేయట్లేదో అది ప్రజలు చూపిస్తారు. మరి ఈ రోజున అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి, 263 స్థానాలు పెరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఒకవేళ పెరిగితే వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకోవచ్చు? అసలు మొన్న ఎన్నే చేయండి, దానిలో సగం వస్తాయేమో అనుకుంటున్నాను. అంతే, అవి కూడా వస్తాయి లేదో కూడా అనుమానమే. మరి అమరావతి మీద మీ ఒపీనియన్, డెవలప్మెంట్ అవుతుందా? చాలా బాగా డెవలప్ అవుతుందండి అమరావతి డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ మరి ఏదైతే అసెంబ్లీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఒక బిల్లు చేయబోతున్నారు అసెంబ్లీ సాక్షిగా, మరి అసెంబ్లీ జరిగే టైంలో ఆ బిల్లు పెట్టే టైంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? అసలు బిల్లు చేయడానికి గల కారణం ఏంటంటారు? అసలు రావాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడి చెప్తే ఆ బిల్లు ఎలా చేస్తే బాగుంటుందో చెప్తారు. ఆయన రావాలిగా ముందు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఎందుకు రావట్లేదండి? ఇన్నిసార్లు అసెంబ్లీ జరుగుతుంది, రానప్పుడు ఆయన వచ్చి ఇదిగో ఇది చెయ్యాలి అని చెప్తే అక్కడ ఏం చేయాలో వీళ్ళు చెప్తారు, టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. అంటే అసలు బిల్లు చేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతుందన్నా? అంతేగా మరి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది అమరావతిగా అబద్ధం అని చెప్పేసి ఆయన చెప్పారనుకోండి, మళ్ళీ చేసినంత వృధా అయిపోద్ది కదా. ఎంతో కష్టపడ్డారు అక్కడ రైతులు, చాలా కష్టపడి భూములు ఇచ్చి చేశారు. ఇప్పుడు బిల్లు చేయడమే మంచిది. దాని తీర్మానం అనేది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పాలి, చెప్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నమస్తే అండి. మరేంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, జగన్ 2.0 చూపిస్తాను, చంద్రబాబుకి పాదయాత్ర చొక్కలు చూపిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. ఒక మహిళగా మీరు దాని మీద ఏం సమాధానం చెప్తారు? అసలు జగన్ గారు చంద్రబాబు గారికి సినిమా చూపిస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి సినిమా చూపిస్తారు. పోయినసారి కొట్టిన దెబ్బకే జగన్ గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బ్లాక్ అయ్యి ఆ మైండ్లోంచి ఇంకా బయటకు రావాలి జగన్ గారు. మళ్ళీ చంద్రబాబు గారు సినిమా చూపిస్తా అంటే జగన్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూపిస్తారు. చంద్రబాబు గారు ఏం చేయరు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏం చేయాలో ఓటు ద్వారా చూపిస్తారు. ఆయనకి ఎట్లా చూపించాలో, ఎట్లా గుణపాఠం చెప్పాలో, ఎట్లాగా ఆ మనిషికి దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే సీన్ చూపించాలో చూపిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూపిస్తారనమాట. గత 5 ఏళ్ళు ఆయన సినిమాలు చూపించి అన్నీ చేశారు కదా. ఆయన ఏమేం చేశాడో, ఆయన ఏమేం చెందాడో అన్నీ ఉన్నాయి జనాల దగ్గర. ఫోన్ ఆన్ చేస్తే జగన్ గారు వస్తాయి అన్నమాట. చంద్రబాబు గారిని సినిమా చూపించేంత స్థాయి కాదు ఆయన, ఇది కాదు అన్న. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎలక్షన్ ముందు పాదయాత్ర చేస్తాను, జగన్ 2.0 అంటే నేను చూపిస్తాను, చంద్రబాబుకి పాదయాత్రలో సినిమా కూడా చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను దాని మీద మీ ఉద్దేశం ఏంటన్నా? ఒకరిగా ఖచ్చితంగా ప్రతి నాయకుడు పాదయాత్ర చేసే హక్కు ఎవరికైనా ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సార్కి మాత్రం అది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఎంత హింసించారో, ఎన్ని రకాలుగా ఆయన్ని అడ్డంకులు సృష్టించారో, కరెంటు తీసేయడం, ఆయన పాదయాత్ర నడిచేటప్పుడు రకరకాల కేసులు పెట్టడం, మాలాంటి అభిమానులు కూడా వెళ్ళి చూడాలనుంటే చూడలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారండి? అంటే చంద్రబాబు నాయుడు గారు కదా సినిమా చూపిస్తా అని చెప్పి అంటున్నాడు కదా. ఆయన ఆల్రెడీ సినిమా అయిపోయింది. ఇక్కడ ఆయన 11 సీట్లకి పరిమితం అయిపోయినప్పుడే సినిమా అయిపోయింది. రేపొద్దున ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు రేపొద్దున 11 వస్తాయి కూడా గ్యారెంటీ లేదు. ప్రజలు ఓటింగ్లో పొద్దున ఓటు వేస్తారని కూడా ముందు అది చూసుకోమనండి. అమ్మ నమస్తే అమ్మ. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, పాదయాత్ర చేసే టైంలో చంద్రబాబుకి సినిమా చూపిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను నిన్న. ఏంటి ఒక మహిళగా దాని మీద మీరు ఎలా సమాధానం చెప్తారు? అసలు నేను ఒక మహిళలుగా జగన్మోహన్ రెడ్డికి సూటిగా చెప్తున్నా, సూటిగా క్వశ్చన్ వేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి
నువ్వు 2 కాదు 2-3 కూడా నువ్వు రాలేవు జగన్మోహన్ రెడ్డి. నీ పాదయాత్ర కూడా నీకు మామూలుగా ఇదే లాస్ట్ ఫైనల్గా నీకు పాదయాత్ర కానీ తీర్థయాత్ర కానీ అన్ని యాత్రలు ఇది ఒక్కటేసారి జగన్మోహన్ రెడ్డి. నువ్వు పాదయాత్ర ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు సినిమా చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి? నీకు సినిమా చూపించేది మేము తెలుగుదేశం కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు అక్కర్లేదు, లోకేష్ బాబు అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ అక్కర్లేదు. తెలుగుదేశం కార్యకర్తలు ఏంటో నీకు సినిమా చూపిస్తాం, మేము చూపిస్తాం నీకు సినిమా. నువ్వు రా రోడ్డు మీదకి, నీకు చెప్పుల దండలు మామూలుగా నీకు కోడిగుడ్లు. లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు నువ్వు వస్తే మామూలుగా అక్కడికి నువ్వు ఎలా చేసావో నీకు త్రిపుల్ చేస్తాం. మేము సామరక్షంగా మామూలుగా పాదయాత్ర చేస్తుంటే నువ్వు చేసిన పని ఒక పెద్ద ఆయన్ని ఒక వ్యక్తిని పట్టుకొని కోడిగుడ్లతోటి చెప్పులతోటి కొట్టించావు. నీకు అదే గతి పట్టుద్ది జగన్మోహన్ రెడ్డి. నువ్వు కాదు సినిమా చూపించేది, మేము చూపిస్తాం. తెలుగుదేశం కార్యకర్తలను చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక మహిళగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఇవాళ శ్రీరామనవమి రామరాజ్యం వచ్చింది. రామరాజ్యం ఎందుకు వచ్చింది? నరకాసురుడు మామూలుగా రావణాసురుడిని ఇచ్చేసి రామరాజ్యం వచ్చి ఇవాళ కళ్యాణం జరుగుతుంది. ఇదే రోజు నువ్వు సినిమా చూపిస్తానను, నీకు రివర్స్లో మేము సినిమా చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు ఒక ఛాలెంజ్ చేశా. అది ఎవరి దగ్గర ఉంటుంది వీడియో. నీకు తెలుగుదేశం జెండా రెపరెపలాడుద్ది, భారీ మెజార్టీతో వస్తుంది అని నేను చెప్పాను. కాశీ విశ్వేశ్వరుడు సాక్షిగా చెప్తున్నా, మేము ఒక భక్తులమి, భగవంతుడు అంటే ఒక నమ్మకం ఉంది మాకు. అలాగే ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాము, నువ్వు పాదయాత్ర కాదు కదా, ఏ యాత్ర చేయలేవు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నువ్వు చేసిన చాలా పాపాలు ఉన్నాయి. ఈ పాపాలన్నీ అరెస్ట్ అవ్వాలంటే నువ్వు పాదయాత్ర కాదు కదా, నువ్వు అడుగు తీసి కూడా అడుగు పెట్టలేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్రలో చంద్రబాబుకి నేను సినిమా చూపిస్తానని చెప్పి అంటా ఉన్నారు. మరి జగన్ 2.0 ఏంటో చూపిస్తానంటున్నారమ్మా. మరి ఆ విధంగా దాని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒక మహిళగా? ఏమండి, ఎవరికి సినిమా చూపిస్తారో సినిమా ఆల్రెడీ చూపించారండి. 2024లో సినిమా చూపించింది ఎవరికో తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాడు చెప్పండి? ప్రజలు ఫస్ట్లో ఒకసారి ఒక ఛాన్స్ అన్నాడని నమ్మకంతో ఏదో చేసేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు కదా అని ఒక ఛాన్స్ ఇచ్చారండి. చూశారుగా, పాలన చూశాక, అన్నీ చూశాక ఈ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళని పక్క పంపించేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడు సినిమాలకు చూపిస్తారండి? ఈ కూటమి ప్రభుత్వాన్ని ఢీకొనడానికి ఒకటి సరిపోతాడా అన్న? మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎలక్షన్స్ ముందు పాదయాత్ర చేస్తాను, జగన్ 2.0 అంటే నేను చూపిస్తానని చెప్పి అంటున్నారు కదా, ఏంటి? నా పేరు భక్తవత్సలం హరిమాణిక్యం. పాదయాత్ర చేస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాగ పాదయాత్ర చేస్తారు? ఏ మొహం పెట్టి పాదయాత్ర చేస్తారు? ఫస్ట్ ఏమో అభివృద్ధి చేస్తాను, రాజధాని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ మొహం పెట్టి పాదయాత్ర చేస్తారు? ఇక్కడ రైతులు, ప్రజలు ఎంతో ఇష్టపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మి 33,000 ఎకరాలు ప్రభుత్వ 33,000 ఎకరాలు భూమిని ఇస్తే దాన్ని డెవలప్ చేయలేని మీరు ఏ రకంగా మీరు పాదయాత్ర చేస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, సినిమా కూడా చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సినిమా ఆల్రెడీ 151 ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడే సినిమా అట్రప్లాప్ అయిపోయింది. ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారు, చివరికి ఆయన చేతి మీద ఆయన నెత్తి మీద చేయాలి భస్మాసు రాష్ట్రం అయిపోయింది. ఆయన సినిమా అట్రప్లాప్ అయిపోయిందని జనాలందరూ నవ్వుకుంటున్నారు. 11 సీట్లకే పరిమితం చేసిన తర్వాత కూడా ఇంకా సినిమా చూపిస్తా అనడంలో ఆయన మరి ఏ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు మీరే ఆలోచించాలి.